తెలంగాణలో ప్రీ ప్రైమరీ ఆయా మరియు ఇన్‌స్ట్రక్టర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు జారీ అయితున్న విషయం తెలిసిందే. ఈ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి? ఏమేం రాయాలి? అప్లికేషన్ ఎక్కడియ్యాలి? ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. అయితే ఇక్కడ నేను నింపబోయే అప్లికేషను సేమ్ ఉంటుంది అన్ని జిల్లాలకు. కేవలం పైన హెడ్డింగ్ మాత్రమే తేడా ఉంటుంది. మీరు ఏ పోస్ట్ కోసం, ఎక్కడి పోస్ట్ కోసం అప్లై చేస్తున్నారు? ఎలా నింపాలి? దానికి ఏమేం జత చేయాలి? టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇక ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. వాట్సాప్‌లో జాయిన్ అవ్వండి. ఈ వివరాలన్నీ కూడా ఈ పీడీఎఫ్ గానీ, ఈ అప్లికేషన్ ఫార్మ్ గానీ, ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఉన్నాయన్న డీటెయిల్స్ గానీ అన్నీ కూడా నేను వాట్సాప్‌లో షేర్ చేస్తా. వాట్సాప్ ఛానెల్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అప్లికేషన్ ఇది. ఈ అప్లికేషన్ పూర్తిగా వివరిస్తా. దీనికంటే ముందు రాజన్న సిరిసిల్ల జిల్లా నోటిఫికేషన్ ఉంది. అదొక్కసారి చూద్దాం స్వీట్ అండ్ షార్ట్‌గా. ఎక్కువ మీ సమయాన్ని వేస్ట్ చేయ. సో, ఇక్కడ మీరు చూడొచ్చు పత్రికా ప్రకటన అంటూ ఇవ్వడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 48 పూర్వ ప్రాథమిక పాఠశాలలకు ఇక్కడ ఈ ఆయా మరియు ఇన్‌స్ట్రక్టర్ ఉద్యోగాలు. ఇక్కడ చూడండి 48 మంది మహిళా ఆయాలను నియమించడానికి 48 మంది బోధకులు అంటే ఇవ్వడం అయితే జరిగింది. సో, మహిళా బోధకులు ఇక్కడ కూడా చూడండి. మహిళా బోధకులు, మహిళా ఆయాలు ఆడవాళ్ళకు మాత్రమే అవకాశం. బోధకులుగా పనిచేసేందుకు ఇంటర్మీడియేట్ అర్హత ఉండాలి. సో, మెమో కంపల్సరీగా ఉండాలి ఇక్కడ. పూర్వ ప్రాథమిక లేదా ప్రాథమిక విద్యా బోధనా కోర్సు చేసినటువంటి వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వబడును. ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ కోర్స్ ఏదైనా చేస్తే వాళ్ళకు ప్రియారిటీ ఉంటది. లేదు అనంటే ఇంటర్మీడియేట్ తోటి. ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ కోర్స్ అనేది మన రాష్ట్రంలో 2 కాలేజీలు ఇస్తాయి మొత్తం. అది కూడా గత 2, 3 సంవత్సరాల నుంచే ఉన్నది. అంతకుముందు లేదు. 3, 4 సంవత్సరాలు అయితుండొచ్చు గంతే. చేసిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఏళ్ళ మీద లెక్క పెట్టేటువంటి వాళ్ళే. సో, ఇంటర్మీడియేటే బేసిక్ అయితదనమాట. ఇక గౌరవ వేతనం వచ్చేసి 8,000 ఇస్తారు. ఈ విషయం తెలుసు. ఆయాగా పనిచేయుటకు 7వ తరగతి కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అంటే ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ గౌరవ వేతనం 6,000. ఇక్కడ మనం చూడొచ్చు 18-44 సంవత్సరాల ఏజు. ఇక మిగతా వాళ్ళకు ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకేమో 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటది. మాజీ సైనిక ఉద్యోగులకు 3 సంవత్సరాల సడలింపు ఉంటది. దివ్యాంగులకు 10 సంవత్సరాల సడలింపు. సో, స్థానికులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడును. ఇక్కడ చూడొచ్చు స్థానికులకు, లోకల్ వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఉంటది. దరఖాస్తు ఫారాలు విద్యాధికారి కార్యాలయంలో. మీరు చూడండి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏందంటే, మీకు మీ ఏరియాలో ఖాళీలు ఉంటే మీ మండల వనరుల కేంద్రం అని ఉంటుంది. ఎంఆర్సీ అంటారు. మండల్ రిసోర్స్ సెంటర్. అక్కడ ఎంఈఓ ఆఫీస్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటది. సో, ఎంఈఓ కార్యాలయం నందు 9/6/2026 సాయంత్రం 5 గంటల లోపు. ఇవాళ డేట్ ఎంత అండి? 5వ తారీఖు. 9వ తారీఖు లోపు అప్లై చేసుకోవాలి. అంటే జూన్ 12 వరకు మనకు దీనికి సంబంధించినటువంటివి అన్నీ అయిపోతాయన్నమాట. సో, పూర్తి వివరాలన్నీ సిరిసిల్ల డీఈఓ వెబ్‌సైట్‌లో ఉంటాయని చెప్పేసి అయితే ఇచ్చిర్రు. సో, ఇక్కడ మనం చూడొచ్చు అప్లికేషన్ స్వీకరణ 6వ తారీఖు రోజు నుంచి 9వ తారీఖు వరకు, అప్లికేషన్ పరిశీలన 10-11 వరకు, మెరిట్ జాబితా 1:3 ప్రకారం 13వ తారీఖు రోజు. స్కూల్ స్టార్ట్ అయిన తెల్లారే మనకు మెరిట్ జాబితా ఇస్తారు. తర్వాత 1:1 సెలక్షన్ వచ్చేసి 15వ తారీఖు రోజు. అభ్యంతరాల స్వీకరణ 16 నాడు ఉంటది. సో, సెలక్షన్ అంతా కూడా 16 తర్వాత డైరెక్ట్ మీరు స్కూళ్ళకి వెళ్ళిపోవచ్చు ఫైనల్ లిస్ట్ పెట్టగానే. సో, ఇదంతా కూడా టెంటేటివ్ షెడ్యూల్ రాజన్న సిరిసిల్లది. 1-2 రోజులు కొద్దిగా అటు ఇటుగా అన్ని జిల్లాలలో ఉంటది. ఇక లిస్ట్ ఆఫ్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 48 స్కూల్లు ఉన్నాయి. సో, ఇక్కడ మీరు చూడొచ్చు అన్ని స్కూళ్ళ వివరాలన్నీ కూడా. సో, ఇదంతా కూడా నేను ఈ పీడీఎఫ్ కావాలి అంటే నేను వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేస్తాను. మీరు వాట్సాప్‌లో జాయిన్ కండి. సో, ఇది ఈ నోటిఫికేషన్‌కు. ఇక అందరికి ఉపయోగపడేటువంటిది ఇక్కడ చూడొచ్చు అప్లికేషన్ ఫార్మ్. ఈ అప్లికేషన్ ఫార్మ్‌లో ఏమేమి నింపాలనేది ఒకసారి క్లియర్‌గా చూద్దాం. ఫస్ట్ మీరు ఇక్కడ ఫోటో అతికేయాలి. చూడంగానే అర్థమైపోతది. దీని గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీ ఫోటో అతికేయాల్సి ఉంటది. తర్వాత పోస్ట్ అప్లైడ్ ఇక్కడ 2 ఉంటాయి. ఒకటి ఇన్‌స్ట్రక్టర్ ఉంటది. లేదంటే ఆయా ఉంటది. అది నింపాలి మీరు. ఆయా అయితే ఆయా అని, ఇన్‌స్ట్రక్టర్ అయితే ఇన్‌స్ట్రక్టర్ అని రాయాలి. నేమ్ ఆఫ్ ద ప్రైమరీ స్కూల్. మీరు ఏ ప్రైమరీ స్కూల్‌కు అప్లై చేస్తున్నారు. అంటే మనకిక్కడ ఆ ప్రైమరీ స్కూల్ డీటెయిల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిరిసిల్ల చూస్తున్నాం. ఇక్కడ చూడండి ఎంపీపీఎస్ నర్సింగాపూర్, లేదంటే ఎంపీపీఎస్ జోగాపూర్, ఎంపీపీఎస్ సనుగుల అని ఉంది కదా. సో, ఇట్లా మీ యొక్క స్కూల్ పేరు రాయాలి ఇక్కడ. ఏదైతే అది ఎంపీపీఎస్ అని రాసి మీ స్కూల్ రాయాలి ఇక్కడ. నేమ్ ఆఫ్ ద మండల్. మీరు ఏ మండల్లో అప్లై చేస్తున్నారు. సో, చందుర్తి మండల్. ఇక్కడ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్. మీ యొక్క పేరు రాయాలి. మీ పేరు ఎస్ఎస్‌సి మెమోలో ఎట్లుంటే అట్లా రాయాలి. సో, ఎస్ఎస్‌సి మెమో ప్రకారం జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఫాదర్ నేమ్ మీ ఫాదర్ నేమ్ రాయాలి. ఇక డేట్ ఆఫ్ బర్త్ రాయాలి ఇక్కడ. సో, డేట్ ఆఫ్ బర్త్ రాసి ఇక్కడ ఏజ్ ఎయాలి. ఈ ఏజ్ అనేది 1/6/2026 నాటికి మీ వయస్సు ఎంత అనేది రాయాల్సి ఉంటది ఇక్కడ. ఇక్కడ కమ్యూనిటీ ఎస్సీ అయితే ఎస్సీ, బీసీ అయితే బీసీ, ఎస్టీ అయితే ఎస్టీ అని రాయాలి. ఇక్కడ సబ్ క్యాస్ట్ మళ్ళా ఎస్సీలలో మాలా మాదిగ, బీసీలలో మంగలి చాకలి. సో, అట్లా సబ్ క్యాస్ట్ రాయాల్సి ఉంటది. ఇక్కడ బీసీలలో బీసీ అయితే ఏ, బీ అయితే బీ, సి అయితే సి అని మెన్షన్ చేయాలి. జస్ట్ బీసీ అని కాదు. సో, ఇట్లా. ఇక వెదర్ బిలాంగ్స్ టు ఎక్స్ సర్వీస్ మెన్ అని ఉన్నది కదా. అంటే మీరు ఎక్స్ సర్వీస్ మెన్ కోటాకు చెందుతారా. ఎస్ అయితే ఎస్ అని, లేకపోతే నో అని పెట్టండి. దాదాపు ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నటువంటి ఆడవాళ్ళు చాలా తక్కువ. సో, నో అని పెట్టొచ్చు. డిజేబిలిటీ పర్సన్స్ ఎవరైనా ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నంబర్ రాయాలి. సో, మీ యొక్క ఆధార్ నంబర్ను 12 డిజిట్స్ ఆధార్ నంబర్ని ఇక్కడ రాయాలి. ఇక మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ 7th క్లాసు, ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ ఏదైనా చేసి ఉంటే, లేదా ప్రైమరీ టీచింగ్ గాని, లేదంటే డీఎడ్ గాని ఏదైనా చేసి ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ రాయాలి. మాక్సిమం
టీచింగ్‌లో ఇంపార్టెన్స్ ఇచ్చి టీచింగ్‌కి వచ్చేవాళ్ళు డీఎడ్ చేసిన వాళ్ళు ఉంటారనుకోండి. ఇక్కడ 7థ్ క్లాస్ బోర్డు. ఏ బోర్డ్ నుంచి మన స్కూల్ నుంచి రాస్తాం కాబట్టి మీ దగ్గర 100% మెమో ఉండాలి కాబట్టి మెమో పైన ఉంటది. మాక్సిమం ఏముంటదంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనే ఉంటది. అంటే బీఎస్ఈ అంటారు. షార్ట్‌కట్‌లో రాస్తున్నా ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మనకు 7థ్‌కైనా, ఎస్ఎస్‌సికైనా వాళ్ళే నిర్వహిస్తారు. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళు. సో, ఇక్కడ బోర్డుది ఇవి ఎస్ఎస్‌సికేమో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఇక ఇంటర్మీడియేట్‌కేమో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ లేదా ఎర్లీ చైల్డ్‌హుడ్‌కు కూడా మీరు చేసేటువంటి కాలేజీని బట్టి ఉంటది. అది కూడా దాదాపుగా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషనే ఉంటది. సో, ఈ విధంగా మీ యొక్క బోర్డ్ రాయండి. ఇదంతా మీరు కన్‌ఫ్యూజ్ కాకుండా మీ దగ్గర మెమో ఉంటది కాబట్టి, మెమో అప్లికేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా అవసరం కాబట్టి, ఆ మెమో యొక్క పైన హెడ్డింగ్‌లో ఆ బోర్డ్ యొక్క పేరుంటది. అది రాయండి. ఇక 7థ్ క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారు? నేను 1993లో పాస్ అయినా. సో, ఎన్ని మార్కులు మొత్తం? 600 మార్కులు. ఎన్ని మార్కులొచ్చినాయి నీకు? 398 మార్కులొచ్చినాయి. సో, దీని పర్సెంటేజ్ ఎంతనో ఇక్కడ ఎయాలే. సేమ్ ఎస్ఎస్‌సి ఎప్పుడు పాస్ అయినాం? నేను 2000 సంవత్సరంలో ఎస్ఎస్‌సి పాస్ అయినా. ఇట్లా 600 మార్కులుంటాయి ఎస్ఎస్‌సికి. 600కు నీకెన్నొచ్చినాయి? నాకు 563 వచ్చినాయి. సో, పర్సెంటేజ్ ఎంత? ఇక్కడ రాయాలి. ఇంటర్మీడియేట్‌లో ఎప్పుడు పాస్ అయినావు? 2002లో పాస్ అయినా. ఎన్ని మార్కులు? 1000 మార్కులుంటాయి ఇంటర్‌కు. నీకెన్నొచ్చినాయి? 896 వచ్చినాయి. సో, పర్సెంటేజ్ ఏసుకోవాలి ఇక్కడ. అట్లనే ఇక్కడ మీ యొక్క మెమో జూసి ఎర్లీ చైల్డ్‌హుడ్ అయితే ఎర్లీ చైల్డ్‌హుడ్ ఇది, ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ కోర్స్ అయితే ప్రైమరీ టీచర్ ట్రైనింగ్‌ది, డీఎడ్‌ది అయితే డీఎడ్‌ది. మీరెప్పుడు కంప్లీట్ జేసిర్రు? 2003, 2004, 2006 ఎప్పుడు కంప్లీట్ జేసిర్రు? దానిలో మార్కులెన్ని? మీ కోర్సును బట్టి మార్కులు మారుతా ఉంటాయి. అవి రాయండి. మీకెన్నొచ్చినాయో రాయండి. మీ పర్సెంటేజ్ ఎంతనో రాయండి. సరిపోతది. ఇక్కడ ఏవైతే మీరు అటాచ్ జేసిర్రో అంటే ఇక్కడ ఏవైతే మీరు ఇక్కడ ఎంటర్ జేసిర్రో ఈ మెమోలన్నీ గూడా అటాచ్ జేయాలి. ఇక్కడ జూడండి 7థ్ ఎస్ఎస్‌సి, ఇంటర్మీడియేటు అండ్ ఇక్కడొచ్చే సర్టిఫికేట్ ఇవన్నీ గూడా జిరాక్స్‌లతో మీరు అటాచ్ చేయాల్సుంటది. ఇక్కడ నెక్స్ట్ 1-7 అకాడమిక్ ఇయర్స్ రాయాలి. స్టడీ సర్టిఫికేట్‌లకు సంబంధించి స్టడీ డీటెయిల్స్ ఉంటాయి. ఒకటో తరగతి ఏ ఇయర్‌లో చదివినావు? ఫర్ ఎగ్జాంపుల్ 1990 నుంచి 91 దాకా చదివినా. తర్వాత 1991 నుంచి 92 దాకా చదివినా. ఇది 1993 నుంచి 92 నుంచి 93 దాకా. ఇట్లా అకాడమిక్ ఇయర్‌లు అన్నీ రాయాలి. ప్లేస్ ఆఫ్ స్టడీ ఆ ప్లేస్ రాయాలి. అంటే ఎంపీపీఎస్ చందుర్తి మండల్, చందుర్తి విలేజ్ అట్లా. లేదంటే ఒక ప్రైవేట్ స్కూల్ అయిందనుకో, స్కూల్ పేరు రాయాలి. శ్రీ సరస్వతి విద్యానికేతన్ మామిడిపల్లి. ఇట్లా స్కూల్ పేరు రాయాలి. ఇక్కడ మండలు చందుర్తి అయితే చందుర్తి, కోనరావుపేట అయితే కోనరావుపేట, వేములవాడ అయితే వేములవాడ. ఈ విధంగా రాయాలి. ఈ యొక్క డిస్ట్రిక్ట్ రాయాలి ఇక్కడ. ఇట్లా 7 తరగతులు రాయాలి. మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్లు తప్పనిసరిగా ఉండాలి. ఇక రెసిడెన్షియల్ అడ్రస్, మీ హౌస్ నంబరు, మీ హ్యాబిటేషను, మీ విలేజ్. హ్యాబిటేషన్ అంటే మీ ఏరియా అండి. ఏ ఏరియా అయితే ఆ ఏరియా. విలేజ్‌లలో దాదాపుగా ఏరియాలు తక్కువ. డైరెక్ట్ విలేజ్ రాస్తే సరిపోతది. ఎవరన్నా పెద్ద పెద్ద మేజర్ గ్రామ పంచాయతీలు గాని, లేదంటే సిటీలలో ఉండేటువంటి వాళ్ళకు హ్యాబిటేషన్ అని ఉంటది. హ్యాబిటేషన్ మీన్స్ ఒకే విలేజ్‌లో 4, 5 వార్డులాగా ఉంటాయి కదా! సో, అట్లా హ్యాబిటేషన్ రాయాలి. ఇక మండలు, డిస్ట్రిక్ట్, పిన్ను, కాంటాక్ట్ ఫోన్ నంబర్ ఇవంతా మీకు తెలిసిందే. ఇక ఫర్ రెసిడెన్షియల్ ప్రూఫ్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇష్యూ బై ద తహసీల్దార్ షెల్ బి ఎన్‌క్లోజ్డ్ అని ఇచ్చిండు. అంటే మీరు ఖచ్చితంగా రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలి. సో, ఈ రెసిడెన్సీ అనేది మీ సేవలో అప్లై చేసుకుంటే సరిపోతది. ఆ మీ సేవలో అప్లై చేసుకున్నటువంటి రెసిడెన్సీ సర్టిఫికేట్ మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. తహసీల్దార్ ద్వారా తీసుకున్నటువంటిది. అది మస్ట్ అండ్ షుడ్. జాగ్రత్త తీసుకోండి. మనకు తక్కువ సమయం ఉన్నది కాబట్టి ఈ సర్టిఫికేట్‌ను తొందరగా తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక డిక్లరేషన్ బై ద క్యాండిడేట్ ఏం లేదు. మీ డేటు ఇక్కడ ప్లేస్ రాసి మీరు ఇక్కడ సంతకం పెడితే సరిపోతది. మీ సంతకం పెట్టి ఎంఈఓ గారికి అప్పచెప్తే అయిపోతది. ఇచ్చేటప్పుడు ఇక్కడ చూడండి. ఇన్ ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, డేట్ ఆఫ్ బర్త్, స్టడీ, డిజేబిలిటీ, ఆధార్ అండ్ నెసెసరీ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ షెల్ బి సబ్మిటెడ్ అలాంగ్ విత్ ద అప్లికేషన్. అదర్వైజ్ అప్లికేషన్ విల్ బి రిజెక్టెడ్. సో, ఇప్పటివరకు మనం ఏవైతే నింపినామో అవన్నిటితో పాటు ఆధార్ గూడా. సో, ఇక్కడ మనం ఫస్ట్‌లోనే ఆధార్ నంబర్ రాస్తాం గదా! నంబర్ రాసినాం కాబట్టి ఆ ఆధార్ కార్డు గూడా. అంటే మనం ఇక్కడ ఏ డీటెయిల్స్ ఇస్తామో వాటన్నిటి యొక్క జిరాక్స్ కాపీ. సో, జిరాక్స్ కాపీనివ్వాలి. ఫోటో కాపీ అని గూడా అంటారు. సో, డేట్ ఆఫ్ బర్త్ కోసం, స్టడీ సర్టిఫికేట్ కోసం, డిజేబిలిటీ లేదంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కోసం ఏ సర్టిఫికేట్లు అయితే మనం ఇక్కడ ఫిల్ చేసినామో, అంటే ఏ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ ఫిల్ చేసినామో ఆ సర్టిఫికేట్లన్నీ కూడా జిరాక్స్ తీసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఒక్కటే క్యాండిడేట్ రెండింటికి అప్లై చేస్తే, ఆయాకు, ఇన్‌స్ట్రక్టర్‌కు రెండింటికి అప్లై చేస్తే సెపరేట్ అప్లికేషన్స్ ఇవ్వాలి. సెపరేట్ అప్లికేషన్ షెల్ బి సబ్మిటెడ్ ఫర్ ఇన్‌స్ట్రక్టర్ అండ్ ఆయా పోస్టులు. సో, ఒక్కరే రెండిటికి అప్లై చేయొచ్చు. ఎలిజిబుల్ అవుతారు కాబట్టి రెండిటికి సెపరేట్ అప్లికేషన్లు ఇవ్వాలి. రెండిటికి సెపరేట్ జిరాక్స్‌లు ఇవ్వాలి. 2 సెట్లు సెపరేట్ ఉండాలి. సో, మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో ఒరిజినల్ సర్టిఫికేట్ చూస్తారు. అప్లికేషన్ చేసే టైంలో కేవలం జిరాక్స్‌లు మాత్రమే చూస్తారు. సో, ఇదండి
దీనికి సంబంధించి అప్లై చేసేటువంటి విధానం. ఈజీగా జాబ్ వస్తది. ఎలాంటి పరీక్ష లేదు. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో రాయండి. లేదంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేస్తే నేను నేరుగా మీతో మాట్లాడతా. సదా విద్యా సేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ. థాంక్ యూ ఎవ్రీవన్.